హలో, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంట్రడక్షన్ చెప్పబోతున్నా. ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డెఫినేషన్ చూసినట్లయితే ఇట్స్ ఏ స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఇట్స్ ఏ స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్. జనరల్గా హైడ్రోకార్బన్స్ ఏంటి అంటే కంపౌండ్స్ విత్ కార్బన్ అండ్ హైడ్రోజన్. దోస్ కంపౌండ్స్ విచ్ కంటైన్ అంటే ఏ కంపౌండ్స్లో అయితే మనకు హైడ్రోజన్ కార్బన్ ఉంటాయో వాటిని హైడ్రోకార్బన్స్ అంటాము. వాటిని స్టడీ చేసే ఏదైతే కెమిస్ట్రీ పార్ట్ ఉందో దాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ బిఫోర్ 1800 సైంటిస్ట్ బిలీవ్ దాట్ మనకు 1800 ముందు సైంటిస్ట్లు ఏమనుకునే వాళ్ళంటే ఆర్గానిక్ కంపౌండ్స్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఆర్గానిక్ కంపౌండ్స్ మనకు ఆర్గానిక్ మ్యాటర్ నుండి మాత్రమే వస్తాయని అనుకునేవాళ్ళు. ఆర్గానిక్ మ్యాటర్ ఏంటి? ఆర్గానిక్ మ్యాటర్ అంటే లైక్ మనకు ప్లాంట్స్ కావచ్చు, తర్వాత ట్రీస్ కానీ, తర్వాత యానిమల్స్, ఇవన్నీ ఆర్గానిక్ మ్యాటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి మాత్రమే ఆర్గానిక్ కంపౌండ్స్ వస్తాయని సైంటిస్ట్ నమ్మేవాళ్ళు ఎప్పుడు 1800కి ముందు. తర్వాత ఏమైందంటే ఓలర్ ఓలర్ అనే ఒక సైంటిస్టు ఫస్ట్ టైం అతను ఇనార్గానిక్ కాంపౌండ్ తీసుకొని దాన్ని ఆర్గానిక్ కాంపౌండ్గా కన్వర్ట్ చేసింది, ల్యాబ్లో ప్రిపేర్ చేశాడు అనమాట. సో ఫస్ట్ టైము ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేసింది ఎవరు అని చెప్తే మనము ఓలర్ అని చెప్పుకోవచ్చు. ఓలర్ అనే సైంటిస్టు ఫస్ట్ టైం ఇనార్గానిక్ కాంపౌండ్ తీసుకొని దాన్ని ఆర్గానిక్ కాంపౌండ్గా కన్వర్ట్ చేసింది. ఆ కాంపౌండ్ ఏదనేది చూసినట్లయితే మనము అది అమ్మోనియం సైనైట్. ఫస్ట్ టైం తీసుకున్న ఓలర్ తీసుకున్న కాంపౌండ్ ఏంటంటే అమ్మోనియం సైనైట్. సో దీన్ని అతను ఆర్గానిక్ కాంపౌండ్గా కన్వర్ట్ చేసింది. ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి అంటే యూరియా. సో అమ్మోనియం సైనైట్ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ NH4CnO, ఇది అమ్మోనియం సైనైట్. సో ఇదేంటి మనకు ఇక్కడ ఇది ఇనార్గానిక్ కాంపౌండ్. సో ఇనార్గానిక్ కాంపౌండ్ని తీసుకొని హీట్ చేస్తే అతనికి ఏమొచ్చిందంటే ఫస్ట్ యూరియా వచ్చింది. యూరియా అనేది మనకు ఫార్ములా చూసినట్లయితే NH2CONH2. సో ఇదేంటి అంటే ఇది ఆర్గానిక్ కాంపౌండ్. సో ఫస్ట్ టైం అమ్మోనియం సైనైట్ని తీసుకొని హీట్ చేశాను, ల్యాబ్లో హీట్ చేస్తే అతనికి యూరియా అనేది వచ్చింది. యూరియా అనేది ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ అమ్మోనియం సైనైట్ అనేది ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ కింద చెప్పవచ్చు అనమాట. తర్వాత మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కంపౌండ్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఉన్నాయి. సో ఈ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే అది కార్బన్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఈ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. ప్రాపర్టీస్ ఏంటైతే చూసినట్లయితే ఒకటి క్యాటనేషన్, తర్వాత హై కార్బన్ బాండ్ ఎనర్జీ, తర్వాత మల్టిపుల్ బాండ్స్,
బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. తర్వాత ఐసోమరిజం. తర్వాత చూసినట్లయితే ఐసోమరిజం, తర్వాత టెట్రావాలెన్సీ. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే టెట్రావాలెన్సీ. ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది ఒకటి క్యాటనేషన్, తర్వాత హై కార్బన్ బాండ్ ఎనర్జీ, తర్వాత మల్టిపుల్ బాండ్స్, పాసిబిలిటీ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్, ఇంకోటి ఐసోమరిజం, తర్వాత టెట్రావాలెన్సీ. ఈ ప్రాపర్టీస్ వల్ల మనకు థౌజండ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ అనేది థౌజండ్స్ ఆఫ్ బాండ్ కంపౌండ్స్, డిఫరెంట్ కంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇండివిజువల్గా వీటిని చూసినట్లయితే క్యాటనేషన్ ఏంటి మళ్ళీ అంటే కార్బన్ లాంగ్ చైన్స్ ఫామ్ చేస్తే, ప్రాపర్టీ ఆఫ్ ఫార్మింగ్ లాంగ్ చైన్స్. సో ఒక ఎలిమెంట్ సేమ్ ఎలిమెంట్తో ఈ విధంగా కంబైన్ అయిపోయి మనకు లాంగ్ చైన్స్ ఫామ్ చేస్తే, ఈ విధంగా లాంగ్ చైన్స్ ఫామ్ చేస్తే దాన్ని క్యాటనేషన్ అని చెప్తాం. సో మనము హైడ్రోకార్బన్స్లో చూసినట్లయితే లాంగ్ కార్బన్ చైన్స్ ఉంటాయి. సో ఇటువంటి ప్రాపర్టీ ఆఫ్ ఫార్మింగ్ లాంగ్ చైన్స్ బై బాండింగ్ ఇట్ సెల్ఫ్, అంటే సేమ్ ఎలిమెంట్స్ తోటి బాండ్స్ ఫామ్ చేసి లాంగ్ చైన్స్ ఫామ్ చేస్తే మనం దాన్ని క్యాటనేషన్ అంటాం. తర్వాత ఈ బాండ్ ఎనర్జీస్ అనేటివి కార్బన్ మధ్యన బాండ్ ఎనర్జీస్ అనేటివి హైగా ఉంటాయి. అదొక రీజన్. దానివల్ల కూడా మనకి థౌజండ్స్ ఆఫ్ కంపౌండ్స్ ఫామ్ చేస్తున్నాయి. తర్వాత ఇంకోటి మల్టిపుల్ బాండ్స్. కార్బన్ మనం చూసినట్లయితే కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది, కార్బన్ డబుల్ బాండ్ ఉండొచ్చు, కార్బన్ ట్రిపుల్ బాండ్ కూడా ఉండొచ్చు. సో ఇటువంటి ప్రాపర్టీ కూడా కార్బన్కి ఒక డిఫరెంట్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఐసోమరిజం అనేది అంటే ఏంటంటే కంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, తర్వాత వాటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, వాటిని ఐసోమర్స్ అంటాం. అటువంటి ఫినామినానే ఐసోమరిజం అని చెప్తాము. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ టెట్రావాలెన్సీ ఏంటంటే కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. టెట్రా ఇక్కడనే మనకు నేమే చూపెడుతుంది. టెట్రా అంటే 4 అనమాట. వ్యాలెన్సీ మీన్స్ ఇట్ ఈస్ ఫార్మింగ్ బాండ్స్ విత్ అదర్ ఎలిమెంట్స్. 4 బాండ్స్ అనమాట. 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి కార్బన్ టెట్రావాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఈ 4 బాండ్స్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండొచ్చు, సింగిల్ బాండ్ ప్లస్ 3 అదర్ బాండ్స్, 3 బాండ్స్ విత్ హైడ్రోజన్ ఏదైనా ఉండొచ్చు. అలా కాకుండా కార్బన్ డబల్ బాండ్ ఉండి మిగతా ఈ హైడ్రోజన్స్తో ఉండొచ్చు. లేకపోతే మనకి కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉండి మిగతా ఒకటి సింగిల్ బాండ్ ఉండొచ్చు. సో మనకి కార్బన్ 4 సింగిల్ బాండ్స్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఒక డబుల్ బాండ్ నుండి 2 సింగిల్ బాండ్స్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఒక ట్రిపుల్ బాండ్ ఉండి ఇంకొక సింగిల్ బాండ్ కూడా ఫామ్ చేయొచ్చు. ఏ విధంగా అయినా అని కార్బన్ ఆల్వేస్ మనకి టెట్రావాలెన్సీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకు అంటే కార్బన్ బ్యాలెన్స్ స్టేషన్లో 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అది ఆక్టేట్ ఫామ్ కావాలంటే ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ కావాలి. కార్బన్ బ్యాలెన్స్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే అటామిక్ నెంబర్ది మనకు తెలుసు, అది 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. సో మనకి ఇక్కడ వేలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఆక్టేట్ కావాలంటే ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సో
4 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి ఇది 4 బాండ్స్ ఫామ్ చేసి ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా షేర్ చేసుకుంటుంది. సో అప్పుడు మనకి ఆక్టేట్ వచ్చేస్తుంది. సో ఇటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే మనకి మనకి న్యూమరస్ అంటే లార్జ్గా ఆర్గానిక్ కంపౌండ్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట.